అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు? జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి? మనము వారి కట్లు దింపుదము రండి. వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తరలింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడలను నేను వివరించెదను. యెహోవా నాకిలాగ సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు. నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము. జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతుల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై యుండుడి. భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుతూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనిడి. లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు.